కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బుద్ధవరం గ్రామంలో పతంజలి ఫుడ్స్ ఆధ్వర్యంలో పామాయిల్ తోటలో పెంపకంపై రైతులు అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ అధికారులు సుజాత, శాస్త్రవేత్త సునీత రైతులకు పంటల రక్షణ, తెగుళ్ల నివారణ, అంతర పంటలు, ప్రభుత్వ పథకాలు, యంత్రాలు మరియు భూ కార్యాలపై మార్గదర్శకాలు అందించారు. ఎకరాకు 15 టన్నుల దిగుబడి సాధించిన రైతును పతంజలి ఫుడ్స్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆఫీసర్ జ్యోతుల అయ్యప్ప, క్లస్టర్ ఇన్ఛార్జ్ చక్రధర్, ఫీల్డ్ ఆఫీసర్ లచ్చబాబు పాల్గొన్నారు. కమర్షియల్ క్రాప్స్ లో ఒక మంచి పంట, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ మార్కెటింగ్ కానీ పేమెంట్ పరంగా కానీ ఏ రకంగానూ ఇబ్బంది లేనటువంటి పంట. సో రైతులకి మనం మొక్కలు కూడా ఉచితంగా అందజేస్తున్నాం. గత 2 సంవత్సరాలు కూడా రైతులకి ఈ రాయితీలు అందజేస్తాము. అలాగే మనకి కూరగాయ పంటలు సాగుని ప్రోత్సహించడానికి నిమిత్తం పథకం ఉందండి. దానికి హెక్టార్కి 24,000 సబ్సిడీ ఉంది. అంటే మనకి నా పేరు డాక్టర్ పి సునీత. నేను సీనియర్ శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దాపురంలో నేను చేస్తున్నానండి. కీటక విభాగంలో నేను ముఖ్యంగా దుంపల తోటల్లోని, తర్వాత పలు ఉద్యాన పంటలు మనకి ఈ పామాయిల్ కానీ, తర్వాత మనకి కొబ్బరి కానీ, చిడి మామిడి కానీ, మామిడి కానీ, అదేవిధంగా కూరగాయల పంటల్లోని, తర్వాత పూల పంటల్లోని. సంవత్సరం దాటిన రైతులందరూ కూడా ఖచ్చితంగా వినాల్సింది మాట. మీ దాంట్లో ఏదైనా కనబడితే మాత్రం మాకు వెంటనే చెప్పండి. మేము దానికి సమగ్ర యాజమాన్య పద్ధతులన్నీ కూడా మేము